వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య, నువ్వు చెప్పింది విన్న తర్వాత ధైర్యం చెప్పడానికి కూడా నా దగ్గర మాటలు లేవు. సంధ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు నా బాధని కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ మీ ఫ్రెండ్ ప్రతి క్షణం నన్ను అనుమానించి అవమానించి నరకాన్ని చూపిస్తున్నారు. అయినా సరే అమ్మా నాన్న కోసం అన్నీ మౌనంగా భరిస్తూ కంట్రోల్లోనే ఉంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం బాగుపడాలని కనిపించిన ప్రతి దేవుడికి నేను మొక్కుకుంటున్నాను. కానీ ముక్కోటి దేవతల్లో ఒక్కరు కూడా నా మొర ఆలకించలేదు. సంధ్య, అసలు వాడికి నీ మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఆ ఇంట్లో ఆకాష్తో జీవితం, ఇక్కడ సూర్యతో ఒక పోరాటం. నా బ్యాగ్లో ఆకాష్ వాచ్ చూసి ఒక్కసారి, సినిమా టికెట్స్ చూసి ఇంకొకసారి, నా పర్ఫ్యూమ్ స్మెల్ చూసి మరొకసారి, ఇలా చాలాసార్లు సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి అనుమానం పెంచుకున్నారు. నిజం దాచడానికి చెప్పిన అబద్ధాలు ఆయన మనసులో నన్నకు తిరుగుబోతుగా మార్చాయి. వ్యభిచారి, తిరుగుబోతు అని ఇంకా ఎన్నో అనరాని మాటలతో నన్ను మానసికంగా చంపేస్తున్నారు. సూర్య ఇంతగా దిగజారిపోతాడని నేను అసలు ఊహించలేదు. అవును, ఆకాష్కి నీ మీద ఏ డౌటు రాలేదు కదా? ఇప్పటి వరకు రాలేదు. ముందు ముందు ఏమవుతుందో తెలియదు. ఇద్దరి మగవాళ్ళ ఆటలో ఎలా నెగ్గుకు రావాలో తెలియక ఓడిపోతున్నాను. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే సంధ్య. ఇన్ని రోజులు నీ జీవితాన్ని, సంతోషాన్ని పణంగా పెట్టి నువ్వు చేసిన త్యాగం, బలిదానం ఇక చాలు. ఈ పోరాటం, ఇరకాటం నుండి నువ్వు బయటపడాలంటే సూర్యకి నిజం చెప్పడం ఒక్కటే మార్గం. ఆల్రెడీ అంకుల్ ఆంటీతో మాట్లాడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపో ఎల్లుండో అందరం కలిసి సూర్యతో కూర్చొని వాడికి అర్థమయ్యేలా నిజం చెబుదాం. ఏ పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరిద్దాం. అవసరమైతే ఆకాష్ని కూడా తీసుకొచ్చి మాట్లాడిద్దాం. ఈ నిర్ణయానికి సరే అన్న ఆంటీ అంకుల్ ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పలేదా? ఏ ఇన్సిడెంటు? నేను ఆకాష్ ఫోన్లో మాట్లాడుకోవడం విని ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనుకుని ఏదేదో ఊహించుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయన్ని చెక్ చేసిన డాక్టర్ 1కి 10 సార్లు ఇక మీదట ఎప్పుడు టెన్షన్ పెట్టే మాటలు వినకూడదని, ఒకవేళ మళ్ళీ ఇలాంటిది జరిగితే తన ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు. అంటే ఏంటి సంధ్య? ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పవా? ఇలా ఎన్ని రోజులు నటిస్తూ నలిగిపోతూ కన్నీళ్లతో భరిస్తావు? లేదు, ఈ సమస్యకి నాకు తెలిసిన పరిష్కారం ఒక్కటే. ముందు సూర్య మనసులో నా మీద అనుమానాన్ని పోగొట్టాలి. ఆయన మానసిక స్థితి మెరుగుపడిన తర్వాత నిజాన్ని చెప్పాలి. ఇన్ని రోజులు నా కన్నీళ్లు చూసిన ఆ దేవుడు కనీసం ఈ అవకాశాన్నైనా ఇస్తాడు అని ఆశగా చూస్తున్నాను. అప్పటి వరకు ఈ అగ్ని పరీక్షలో నన్ను నేను కాల్చుకుంటూ నా మీద పడిన నిందని అగ్గితో కడిగేస్తాను. అటు ఆకాష్, ఇటు సూర్య ఇద్దరి దృష్టిలో ఏ పాపం చేయని నిర్దోషిగా నేను బయటపడతాను.
హలో, నీ అవ్వ తగ్గేదేలే. చెప్పు నానమ్మా. నేను కాదే, నువ్వెప్పుడు శుభవార్త చెప్తున్నావు? ఎర్రచందనంతో ఉయ్యాల చేయమని వడ్రంగికి ఆర్డర్ కూడా ఇచ్చేశాను. అయితే కూర్చొని నువ్వు. నాకు కాదే పిచ్చిదానా. ఇంకొన్ని నెలల్లో పుట్టబోయే బుల్లి బాబ్జీగాడి కోసం. పుల్లి బాబ్జీ కాదు, మీ బాబ్జీ గాడు పెద్ద డొల్లలా తయారయ్యాడు. ఏంటి అలా అంటున్నావు? బాబ్జీ ఇదివరకట్లా లేడు నానమ్మా. మా మధ్య ఏదేదో జరిగిపోద్దని నేనేదేదో ఊహించుకొని నిన్న ఆ రోజు పంపించేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబ్జీ నా గదిలోకే రాలేదు. నేను బాబ్జీ గదిలోకి వెళ్ళలేదు. ఆ? ఆ? ఏంటే నువ్వు చెప్పేది? నాకు అస్సలు అర్థం కావడం లేదు. బాబ్జీని చూస్తుంటే నాకే పిచ్చెక్కిపోతుంది. ఇంతకు ముందు నన్ను ముట్టుకుంటే చాలు అని సంబరపడేవాడు కదా. ఉమ్, ఇప్పుడు చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో దయ్యాన్ని చూసినట్టు లేచి పారిపోతున్నాడు. నువ్వింకా వాడితో కోపంగానే మాట్లాడుతున్నావా? కోపమా? కనీసం రా అని కూడా అనట్లేదు. పేరు పెట్టి ప్రేమగా పిలుస్తున్నా సరే అంటి ముట్టనట్టు తిరుగుతున్నాడు. ఇంత తేడాగా తయారయ్యాడేంటే? ఏమైందంటావు? అది తెలియకే కదా పిచ్చెక్కిపోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు దూరం పెట్టినందుకు ఆ కోపం ఇప్పుడు చూపిస్తున్నాడేమో. అది కోపం కాదు నానమ్మా. కోపం అయితే నాకు తెలుస్తుంది. నీ మనవడి ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. నీకేమైనా ఫోన్ చేశాడా? లేదే తల్లి. హ, ఈ మధ్య ఫోన్ చేయడం బాగా తగ్గించేశాడు. ఇది వరకు రోజుకి 2 సార్లు చేసేవాడు. ఇప్పుడు నేను చేస్తుంటేనే మాట్లాడుతున్నాడు తప్ప వాడేం ఫోన్ చేయట్లేదు. మీరిద్దరూ సంసార సాగరంలో మునిగి తేలుతున్నారేమో, అందుకే నా మనవడు బిజీ అయిపోయాడేమో అన్న ఆనందంతో నీకు ఫోన్ చేశాను. హా, నువ్వేమో ఇలా అంటుంటే కరెంటు షాక్ కొట్టిన కాకి లెక్క నేను షాక్ అయిపోయాను. నీకు కూడా చెప్పలేదంటే బాబ్జీ మన దగ్గర ఏదో దాస్తున్నాడని అనుమానంగా ఉంది నానమ్మా. వాడి మొహం నాకు తెలిసి వాడు నీ దగ్గరికి రావడానికి భయపడుతూ అయినా ఉండాలి, లేదంటే మొదటిసారి నిన్ను ముట్టుకోబోతున్నందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తూ అయినా ఉండుండాలి. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. మాకు ముహూర్తాలెందుకు? ప్రేమగా పిలుస్తుంటే భయం ఎందుకు? పానకంలో పుడకలాగా మీ మధ్య ఈ పుష్ప ఎందుకని నేనక్కడి నుంచి వచ్చేశాను. లేదంటే ఈ పాటికి మీ కాపురం 3 పువ్వులు 6 అగరబత్తులతో వెలుగుతూ ఉండేది. నువ్వు ఇక్కడ లేనందుకు నేను కూడా ఫీల్ అవుతున్నాను నానమ్మా. వద్దొద్దు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇన్ని రోజులు నన్ను బాబ్జీగాడు నమ్ముకున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్ముకో. సరే నానమ్మా, నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? నువ్వీ మాట అన్నందుకైనా నేనొకసారి బాబ్జీతో మాట్లాడి వాడి సమస్య ఏంటో నేను కనుక్కుంటాను. పొట్టో తిట్టో వాణ్ణి నీ దారిలోకి వచ్చేలా చేస్తాను. ఆ పని చెయ్యు. పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. తదాస్తు. ఉంటాను నానమ్మా. సరే తల్లి. ఏమైంది బాబ్జీ గాడికి? ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఎందుకండి చిరాకు? ఏమైందో చెప్పండి. సంధ్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా సూర్య వైఫ్తో మాట్లాడాలి. నేనా? ఎందుకు? సూర్య భార్య తనని మోసం చేస్తోంది. సూర్య మంచితనాన్ని అలసుగా తీసుకుని
బరి తెగించి తిరుగుతోంది. ప్రేమగా చూసుకుంటున్నా అది అర్థం చేసుకోలేక భర్తని టార్చర్ పెట్టే భార్యలుంటారు. అర్హతకు మించి కోరికలు కోరి అన్నీ తెచ్చివ్వాలని సతాయించే భార్యలు కూడా ఉంటారు. కానీ ప్రాణంగా చూసుకునే భర్త కళ్ళు గప్పి చాటుమాటు తిరుగుళ్ళు తిరిగి అలాంటి పతివ్రతని ఇప్పటి వరకు నేను చూడలేదు. చిచి, చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. హెల్త్ ప్రాబ్లం వల్ల భర్త కొన్ని రోజులు సంసార జీవితానికి పనికి రాకుండా పోయినంత మాత్రాన రోడ్డున పడే ఆడదాన్ని ఏమంటారు? ఆ భర్త కట్టిన తాళి మెడలో ఉండగానే నీచాతి నీచంగా ఎఫ్ఐఆర్లు పెట్టుకునే ఆడదాన్ని బజార్దాని కదా అంటారు. అదొక్క మాటే కాదు, పతిత, తిరుగుబోతూ, నమ్మకద్రోహి, వ్యభిచారి. స్టాప్ ఇట్. ఏమైంది సంధ్య? ఎందుకలా అర్జు? అంటే అది ఒక ఆడదాన్ని ఇన్ని మాటలు అంటుంటే తట్టుకోలేక. ఇవి చాలా తక్కువ సంధ్య. సూర్య భార్య గురించి చెప్తూ పడిన బాధ ముందు నా మాటలు, కోపం చాలా తక్కువ. తన భార్యని సుఖపెట్టలేకపోతున్నానని, అందుకే ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందని. ఏమండి ప్లీజ్, ఇక చాలా ఆపండి. ఇంకొక్క మాట కూడా చెప్పద్దు. ఇదేంటి సంధ్య, నేను సూర్య భార్య గురించి చెప్తుంటే నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? ఎవరి భార్య అయినా సాటి ఆడదానిగా ఇన్ని మాటలు అంటుంటే భరించలేకపోతున్నానండి. అది ఆడది కాదు సంధ్య, రాక్షసి. సూర్య గురించి నీకెన్నిసార్లు చెప్పాను? అలాంటి వాడిని నమ్మక ద్రోహం చేయడం పాపం కాదా? మోసం కాదా? ఆయన ఏదో చెప్పారని మీరు కూడా వంత పాడితే ఎలాగండి? మీ ఫ్రెండ్కి నిజాలు తెలుసా? తెలియకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అంటే సూర్య భార్య గురించి తెలియకుండానే ఇదంతా మాట్లాడుతున్నాడంటావా? మాట్లాడినంత మాత్రాన్న నిజం అయిపోదు అంటున్నాను. కనీసం మీరు ఆవిడ మొహం కూడా చూడకుండా మీ ఫ్రెండ్ ఏదో చెప్పారని నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు న్యాయం? మాట్లాడతాను, ఇలానే పచ్చిగా పిచ్చి కోపంతో మాట్లాడతాను. ఎందుకంటే ఆవిడ గురించి నాకు చెప్పింది ఎవడో పరాయివాడు కాదు, అగ్ని సాక్షిగా తన మెడలో తాళి కట్టిన భర్త, నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. ఇక్కడ కావాల్సింది మీ స్నేహం కాదు, భార్యాభర్తల బంధం, వాళ్ళ మధ్య నమ్మకం. ఆయన భార్య మీద కోపంతో ఎన్నో చెప్పుండొచ్చు. కంటికి కనబడింది మాత్రమే నిజమని మీతో మాట్లాడుండొచ్చు. అందుకని మీరు కూడా నిందలేస్తారా? ఉరిశిక్ష వేసే ముందు ఖైదీకి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. మీ ఫ్రెండ్ తన భార్యకి కనీసం అవకాశమైనా ఇచ్చారా? అర్థం లేని అనుమానాలతో ఏకపక్షంగా తాళి కట్టిన భార్య గురించి ఇంత నీచంగా ఎలా నిందలు వేస్తారు? సంధ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇది నింద కాదు, నిజం. ఏది నిజం? మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? ఆవిడ బరి తెగించి ఎవరితోనో వెళ్ళడం మీ కళ్ళతో మీరు చూసారా? లేదు కదా. మీ బెస్ట్ ఫ్రెండ్ కోపంలో చెప్పారు, మీరు గుడ్డిగా నమ్మేశారు. అంతేకాని ఆవిడ వైపు నుంచి కొంచెమైనా ఆలోచించారా? ఆలోచించాలా? ఏం ఆలోచించాలి? ఆఫ్టర్ ఆల్, వెన్నెముకకి చిన్న సర్జరీ జరగటం వల్ల వాడు సంసార సుఖం ఇవ్వలేకపోయినంత మాత్రాన ఆవిడ తన దారి తను చూసుకుంటుందా? ఇదే పరిస్థితి ఆవిడకొచ్చుంటే, ఇదే పని సూర్య చేసుంటే, అప్పుడు వాడి గురించి నువ్వేమనేదానివి? స్వార్థపరుడు అనేదానివి కాదా? మ్యారేజ్ అనే బాండ్కి కట్టుబడకుండా, మోరల్స్, మానవత్వం అంటూ లేకుండా నా భర్త ఎవరితోనూ తిరిగి నాకు క్షోభ కలిగిస్తున్నాడు అని సూర్య భార్య నీతో చెప్పుంటే, ఏడ్చుంటే, నువ్వు మాత్రం అదంతా నిజమని నమ్మేదానివి కాదా? కాదు. కాదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? సాక్ష్యాధారాలు లేనంత వరకు, స్పష్టమైన నిర్ధారణ రానంత వరకు ఏది నిజం కాదు. కేవలం నాణానికి ఒకవైపు చూసి
ఖచ్చితంగా రెండో వైపు ఇదే ఉంటుందనే నిర్ణయానికి రావడం కామన్ సెన్స్ కాదు, ఫూలిష్నెస్, పిచ్చితనం అవుతుంది. ఏంటి పిచ్చితనమా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నాణ్యానికి ఒకవైపు బొమ్మ అయితే మరోవైపు బొరుసై తీరుతుంది. ఈ నిజం చిన్న పిల్లాడి కూడా తెలుస్తుంది. కరెక్ట్. లోకం తెలియని చిన్న పిల్లాడు కాబట్టే నాణానికి ఒకవైపు బొమ్మైతే రెండో వైపు బొరుసనే నమ్ముతాడు. తను చూసిందే నిజం అనుకుంటాడు. అసలు ఏమైంది సంధ్య నీకు? ఎందుకు ఇలా ఆర్గ్యూ చేస్తున్నావు? బొమ్మ, బొరుసు, మంచి, చెడు, చీకటి, వెలుగు, పగలు, రాత్రి, చిందులో ఒక్కటి మాత్రమే నిజం, రెండోది అబద్ధం కాదని నిరూపించగలవా? ఎస్, సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు అన్నది నిజం కాదా? కాదు. మనం చూస్తున్న నిజం మనకి సూర్యోదయం జరిగింది అంటే మరెక్కడో సూర్యాస్తమయం జరిగినట్టు. ఇక్కడ సూర్యాస్తమయం అయిందంటే మరెక్కడో సూర్యోదయం అయినట్టు. కానీ పగలైనా రాత్రైనా సూర్యుడు ఎక్కడో ఒక చోట ప్రకాశిస్తూ ఉంటాడు. తిరిగేది భూమి మాత్రమే. చీకటి, వెలుతురు అనేవి మన కంటికి కనిపించే నిజాలు మాత్రమే. ఈ నిజం వెనుక ఏముందో అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. సూర్య భార్య గురించి సంధ్య ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతోంది? ఎందుకింత కోపంగా మాట్లాడింది? తను చెప్పినట్లు ఒక సాటి ఆడదానికి ఆలోచిస్తోందా, లేక ఆవిడికి సపోర్ట్ చేస్తోందా? అయ్యో, సరిగ్గా కూర్చోండి. లక్ష్మి, రాజేషు సంధ్య గురించి ఏం చెప్పాడో గుర్తుందా? ఆకాశు సూర్యాల మధ్య సంధ్య నటించలేక నరకం అనుభవిస్తుంది. అయినా కానీ సూర్యకి మాత్రం న్యాయం జరగాలని తను కోరుకుంటుంది. ఎంత నిస్వార్థమైన మనిషి ఈ కాలంలో ఉండడం, అది మన ఇంటి బిడ్డ అవ్వడం నిజంగా మన అదృష్టం లక్ష్మి. అలాంటి సంధ్యకి మనం చాలా అన్యాయం చేస్తున్నాం. హాయిగా సాగిపోతున్న తన జీవితంలో అలజడి సృష్టిస్తున్నాం. ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీకు అసలే ఒంట్లో బాగాలేదు. ఎలా బాగుంటుంది? బాగోదు లక్ష్మి. చేసిన పాపము చెడని పదార్థము అని పాపం చేసిన వాళ్ళకి ఒంట్లోనూ బాగుండదు, ఇంట్లోనూ బాగుండదు. ఏమండి, నా మాట విని ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతత నాకు నాన్న అని ఆప్యాయంగా పిలిచే సంధ్య జీవితానికి అన్యాయం చేసిన నాకు విశ్రాంతి, ప్రశాంతత ఒక్కసారి లక్ష్మి. నేను కాలి బూడిదైన రోజే చేసిన పాపాలన్నీ పోతాయి. ఏమండి, మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడకండి. లక్ష్మి, మనం ఎంత వద్దనుకున్నా జరిగేవి జరగక మానవు లక్ష్మి. వర్షం వచ్చే ముందు మేఘం ఉరుముతుంది, ఉప్పెన వచ్చే ముందు సముద్రం పొంగుతుంది. ఉప్పెన వచ్చేలోగా ఊరు చేరుకోవాలి, వర్షం వచ్చేలోగా గూడు చేరుకోవాలి అంటారు.
నా పరిస్థితి నాకు తెలుస్తుంది లక్ష్మి. అయ్యో దేవుడా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అలాంటి మాటలు మాట్లాడకండి, ఇక చాలు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటావు లక్ష్మి. అందుకే నాకు పైనుంచి పిలుపు వచ్చే లోపే సూర్యకి మొత్తం చెప్పేయాలనుకుంటున్నాను. వద్దండి, వద్దు. ఈ నిజాన్ని వాడు తట్టుకోలేడండి. ఈ బాధను మాత్రం సంజ తట్టుకోగలదా? తల్లి తండ్రి లేని పిల్ల, అన్నీ మనమే అనుకుని అత్త మామల్ని అమ్మా నాన్న అని పిలుచుకుని పిచ్చి తల్లి. అలాంటి మంచి మనిషికి మన స్వార్థం కోసం మన స్వార్థం ఏంటండి? సూర్య సంధ్యకి భర్త కాదా? సూర్యని కాపాడుకోవాల్సిన బాధ్యత సంధ్యకి లేదా? ఏమైంది లక్ష్మి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీలో అమ్మతనం స్వార్థంగా మారిపోయిందా? కన్న పాశం పాప పుణ్యాల తేడా మాయించేసిందా? అవన్నీ నాకు తెలీదండి. సూర్య ప్రాణాలే నాకు ముఖ్యం. ఒక అమ్మగా బిడ్డని బలి చేసుకునేంత గొప్పతనం, ఓర్పు నాకు లేవండి, నాకు లేవు. లక్ష్మి, నేను మాత్రం కన్నవాణ్ణి కాదా? కానీ సంధ్య గురించి కూడా ఆలోచించాలి కదా లక్ష్మి. అగ్ని పరీక్ష చేయడానికి సిద్ధమైన సంధ్య నిప్పుల్లో కాలిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? జరుగుతున్న దారుణాలు చూస్తూ ఏమైతే అదే అయ్యిందిలే అని మౌనంగా చూస్తూ ఊరుకుందామా? అలా ఊరుకుంటే ఉండిపోతే సంధ్యకి మనము అత్తమామలం కాము, అమ్మా నాన్నలం అసలే కాము. తన పాలిట కసాయి వాళ్ళుగా మిగిలిపోతాము. మీరెన్నైనా చెప్పండి, సూర్య పూర్తిగా కోలుకునేంత వరకు వాడికి నిజాన్ని చెప్పడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. నా మాట కాదని మీరు చెప్పారంటే నేను చచ్చినంత ఒట్టే. లక్ష్మి, నేను బాగా అలసిపోయి వచ్చాను. మీ ప్రశ్నలకి జవాబు చెప్పే ఓపిక నా దగ్గర లేదు. ఉన్న ఓపికంతా ఊర్లో వాళ్ళకే దారపోసొస్తే ఒళ్ళు అలసిపోతుంది, నలిగిపోతుంది. Shut up! నన్నే షటప్ అంటావా?